మన సంస్కృతి తెలియని సన్యాసి గుట్కా తంబాకును నువ్వు నమిలేసి మార్వాడి ముఠాలను పోగేసి నువ్వు ఢిల్లీలో చేసేది చపరాసి. మన సంస్కృతి తెలియని సన్యాసి గుట్కా తంబాకును నువ్వు నమిలేసి మార్వాడి ముఠాలను పోగేసి నువ్వు ఢిల్లీలో చేసేది చపరాసి. తెలంగాణను బదలాం చేసి పాగలుగాళ్ళతో దోస్తాన చేసి గుజరాతోడి చెప్పులు మూసే బంచన్ బండి సంజయ్. తెలంగాణలో నీకేం పని వయ జల్దిగా నువ్వు మింగేయి. గుజరాతోడి చెప్పులు మోసే బాంచన్ బండి సంజయ్. తెలంగాణలో నీకేం పని వయ జల్దిగా నువ్వు మింగేయి. ఏ బండి నీ ఒల్రు బోతుల వ్యవహారం. నువ్వేం మాట్లాడుతావు నీ ఇష్టం. తెలియనిదేదో వాగుతావు, మత కల్లోలాలను రేపుతావు. మా కుల వృత్తులకు ద్రోహివిరా నువ్వు మిడిమిడి జ్ఞానపు మిడితవురా. గుజరాతోడి చెప్పులు మోసే బాంచన్ బండి సంజయ్. తెలంగాణలో నీకేం పని వయ జల్దిగా నువ్వు మింగేయి. ఇట్లా రాయాల్సి వచ్చింది. కిషోర్ కార్తిక్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే బ్రదర్. నమస్తే బ్రదర్, బాగున్నారా? బాగున్నాను. ఎక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈరోజు సినిమా పాటలు లేవు, ఏ పాటలు లేవు. మార్వాడి గోబ్యాక్ పాట పెద్ద ఎత్తున వినబడుతున్నది, సోషల్ మీడియాను మొత్తం ఊపేస్తున్నది. అసలు ఈ పాట రాయడానికి కారణం ఏంది? ఈ పాట ఏంటంటే మనకు సుమారు ఒక 30 సంవత్సరాల బ్యాక్ వెళ్తే 1990 నుంచి 2025 మధ్యన మనకు వ్యాపారస్తులు ఉంటే ఎవరు ఉండేవారు, ఊర్లో కోమట్లు ఉండేవాళ్ళు. ప్రతి విలేజ్కి వెళ్తే కోమట్ల షాపులు ఉండవు, కిరాణా షాపు, వివిధ వ్యాపారాలు. పద్మశాలీలు అంటే బట్టల షాపు ఉండేది. ఈ కులాల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ ఏం చేస్తారంటే మార్వాడీలు చొరబడి అక్రమంగా రోహింగ్యాలాగా చొరపడి తెలంగాణలో వీళ్ళు షాప్స్ పెట్టేసుకొని ఏం చేశారంటే మన వ్యవస్థను పాడు చేశారు. మన వ్యవస్థను పాడు చేసి వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు గోరెడ్డి వెంకన్న గారు రాశారు ఎప్పుడో కవి. ఆయన రాస్తే దానికి చాలా అద్భుతమైనటువంటి విశ్లేషణ వచ్చింది. కుబుసం అనే సినిమాలో రాశారు, పల్లెక నిలబెడుతున్న పాట. అలా మార్వాడి వాళ్ళు ఆక్యుపై చేసి మన వ్యవస్థను పాడు చేశారు. అంటే మన మధ్యన తగు స్టార్ట్ చేశారు. ఏపీ తెలంగాణలో చాలా షాప్స్ పెట్టి వ్యాపారాలను మొత్తం చిన్నాభిన్నం చేసేసి మనల్ని దేనికి పనికి రాకుండా చేశారు. ఈరోజు ఏంటంటే తెలంగాణ వాళ్ళు ఏం చేస్తారంటే ఉత్తగా తాగుతారు, తింటారు, తిరుగుతారు అని చెప్తారు తప్ప మన చేసే పనిని చిన్నాభిన్నం చేసేసి మనల్ని కించపరిచే విధంగా చేసినందుకు కోపంతో రాసినటువంటి పాట ఇది. మార్వాడి మంది కొంప ముంచిరోడా. ఈ పాట పాట వాడండి. మార్వాడి మంది కొంప ముంచిరోడా, మార్వాడి గలీజు దంద నిల్చినోడా, మార్వాడి మంది కొంప ముంచినోడా, మార్వాడి గలీజు దంద నేర్చినోడా. మార్వాడి తెలంగాణ ముంచినోడా, మార్వాడి బ్రిటిషోడి వారసుడా. ఊరూరికి నీ గాడి తెరిచావురవో బోడి, నువ్వు బిజినెస్ లాకేడి నీ కండగుండు మోడి. మార్వాడి మంది కొంప ముంచినోడా, మార్వాడి గలీజు దంద నేర్చినోడా. బయల్గాడు ఓ నూరికి స్కూటరు మీదొస్తావు, పానీపూరి బండి పెట్టి మమ్ము పాగలు చేస్తున్నావు. బజ్జి మిర్చి పకోడితో బండి నడుపుతున్నావు. సమోసాలు అమ్మి సంపద దోసుకపోతున్నావు, జిలేబీలు అమ్మి మా జిందగి ఖరాబు చేస్తున్నావు. మార్వాడి మంది కొంప ముంచినోడా, మార్వాడి గలీజు దంద నిల్చినోడా. స్వీట్ హౌజులు పెట్టి మాకు రోగం తెస్తున్నావు. మార్వాడి మంది కొంప ముంచినోడా, మార్వాడి గలీజు దంద నేర్చినోడా. హార్డ్వేరు షాపు పెట్టి అతుక్కపోయి ఉన్నవు, హార్డ్వేరు షాపు పెట్టి అయస్కాంత మౌలే అతుక్కపోయి ఉన్నవు. పెయింటింగ్ కలర్లతో పేరుకపోయి ఉన్నవు, స్టీలు ప్లాస్టిక్ సామాన్లతో శ్రీమంతుడవైనవు. అగ్వకే వైర్లను తెచ్చి పిరం కమ్ముతున్నవు, మా బంగారాన్ని కుదువబెట్టి బద్మాషై ఉన్నవు. మా మిత్తి పైసలు తిని బాగా బలిసి ఉన్నవు. మార్వాడి మంది కొంప ముంచెనోడా, మార్వాడి గలీజు దంద నిలిచినోడా. ఈ పాట ఎందుకు రాయాల్సి వచ్చిందంటే ఈ కోపంతో రాయాల్సి వచ్చిన పాట. మన వ్యవస్థ పాడైతుంది. ఇంకోటి ఏంటంటే నా వాయిస్లో అంత గాంభీర్యత్వం ఉండదు. రమేష్ అన్న, గోరెడ్డి రమేష్ అన్నేమో ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమంలో వివిధ ఉద్యమాలలో పనిచేసిండు కాబట్టి రమేష్ అన్నతో పాడించాల్సి వచ్చింది. రమేష్ అన్న రిక్వెస్ట్ చేసిన నేనే బాగుంటది అంటే పాడాల్సి వచ్చింది. రమేష్ అన్న పాడడం వల్ల పాట వైరల్ అయింది. ఈ పాట రాసింది నేనే చాలా రోజులు. ఇప్పుడు కిషోర్ అన్న నాకు ఒకటి చెప్పు. నిజంగానే ఎప్పటి నుంచో మార్వాడీల మీద కోపం ఉండి ఒక్కసారిగా ఇప్పుడు బయటకు వచ్చిందా, లేకపోతే మొన్నటి ఒక్క సమస్యనే కారణం? ఒక్క సమస్యనే కాదన్న. ఇక్కడ ఏంటంటే చాప కింద నీరులాగా ప్రతి వరకు తెలుసు. అంటే మన వర్ణ వ్యవస్థ పాడైపోతుంది తెలుసు, కానీ ఇన్ని రోజులు బయట పెట్టలేకపోయారు. ఇప్పుడు డైరెక్ట్ సమయం కోసం వెయిట్ చేసినాం. ఒకసారి ఇవల్ల మన పైన గొడవ జరిగిందంటే ఇప్పుడు రాబోయే 3 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ జరిగితే వాళ్ళే సీఎం కావచ్చు, చెప్పలేం కదా.
డబ్బు ఉంటే రౌడీజం చేయడం ఈజీ కదా, డబ్బున్నోడు. అంటే అందుకే మన తెలంగాణ ముందు డబ్బు ఉంటే ఏదైనా సాధ్యమే. డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరావు గాడంటారు, ధనముంటే అప్పలమ్మని అప్సరసని పొగిడేస్తారు. అట్లా రౌడీజం పెంచుతారు కాబట్టి వాళ్ళ వద్దనే మన వ్యవస్థ మనకు ఉండాలా. అది ఏ పార్టీ అయినా జరగవచ్చు, అది కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, మన మధ్యనే పోటీ ఉండాలా. అంతే తప్ప మధ్యలో వచ్చి వాడు పెద్దరికం చేస్తా అంటే మనకు నచ్చలేదు కాబట్టి వద్దని చెప్తున్నాం. వాళ్ళని ఎందుకు వద్దంటున్నాం? గో బ్యాక్ మీన్స్ ఏంటంటే వాళ్ళ వ్యాపారం వద్దంటున్నాం, కల్తీ వస్తువులు అమ్ముతున్నారు. ఓకే, ఎట్లా జరుగుతుంది కల్తీ ఒకసారి చెప్పండి. ఎట్లా కల్తీ అంటే ఇప్పుడు సపోజ్ ఒక వస్తువు ఉంది అనుకోండి, ఆ వస్తువుకి బార్ కోడ్ ఉండాలా, ఓకే, ట్రేడ్ లైసెన్స్ ఉండాలా, ట్రేడ్ మార్క్ ఉండాలా, వాడి కంపెనీ ఇక్కడే ఇది ఉండాలా, అంటే తెలంగాణలోనే కంపెనీ ఉండాలా, ఆ కంపెనీ రిజిస్ట్రేషన్ తెలంగాణలో ఉండాలి. సపోజ్ ఒక కంపెనీ పెయింటింగ్ షాప్ కంపెనీ ఉంది, వాడు ఎక్కడో తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతాడు, వాడికి ఇక్కడ కంపెనీ ఉండదు. మన గవర్నమెంట్ కు జిఎస్టీ కట్టడు, సెంట్రల్ కు కట్టడు, స్టేట్ కు కట్టడు, మొత్తం జీరో దందా. అది ఇంకోటి ఏంటంటే ఫోన్ పే గూగుల్ పే వాడకుండా లిక్విడ్ క్యాష్ తీసేసుకొని వాడు అక్కడ వాళ్ళ ఏరియాలో ల్యాండ్స్ ఉంటాడు. ఇప్పుడు తెలంగాణలో 50 సంవత్సరాల నుంచి ఉద్యోగం 30 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేసేవాడు రిటైర్మెంట్ అవుతున్నప్పుడు ఇల్లు కట్టుకుంటాడు మామూలుగా మన ఊర్లలో. లేదంటే వాళ్ళ పిల్లలకి ఏదో గుడ్ విల్ కోనిస్తాడు. వాడు వచ్చిన 2 సంవత్సరాల్లో 5 ఫ్లోర్ల బిల్డింగ్ కడతాడు, 20 ఎకరాలు కొంటాడు మన దగ్గర. మళ్ళీ ఇంకోటి ఏంది, వాడుకొని వాళ్ళ కంపెనీలలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళని పెట్టుకుంటాడు తప్ప మన తెలంగాణకు సంబంధించిన వాళ్ళని ఎవరిని పెట్టుకోడు. ఒక 10% కాదు, 1% ఒక్క మనిషిని పెట్టుకోలేదు ఇప్పటిదాకా. సడన్లీ రోడ్డు మీద ఎవరికైనా జరిగింది అనుకో, మనం వెళ్తున్నప్పుడు ప్రయాణంలో ఎవరికైనా యాక్సిడెంట్ జరిగింది, కింద పడిపోయినాడు, కనీసం కారు దిగి నీళ్లు కూడా దాపాడు. వాడు సంపద అంతా దోసుకుంది మనది. ఓకే, మనకి కనీసం మానవతం కూడా లేదు. అందుకోసం బ్రిటిష్ వాడి వారసుడు రాసిన పాటలో బ్రిటిష్ డేంజర్, బ్రిటిష్ వాడు ఖాళీ మనల్ని భయపెట్టి పారిపోయాడు, వీడు మనతోనే ఉంటూ మనల్ని చంపేస్తాడు, దోసుకపోతాడు. ఫ్యూచర్ లో చేసేది రౌడీజం స్టార్ట్ అయిందంటే చచ్చిపోతాం మనం. అవును, అది రౌడీజం ఉండొద్దు. వీళ్ళు ఏంటంటే హిందూ ముస్లిం గొడవలు క్రియేట్ చేసి తెలంగాణను విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారు. కొందరు తెలివిలేని మూర్ఖులు మన పైన మాట్లాడుతున్నారు. కుల వృత్తులు ఎక్కడ పోయినాయి? ఒకప్పుడు ఒక చిన్నపాటి కార్యక్రమం జరుగుతుంది ఊర్లో, అంటే ఒక పెళ్లి జరుగుతుందంటే 20 మంది వచ్చేవాళ్ళు కుల వృత్తులు. డప్పు కొట్టే నుంచి బ్రాహ్మణ పెళ్లి చేసే బ్రాహ్మణ పంతుల వరకు అందరు వచ్చేవాళ్ళు. కమ్మరి, కుమ్మరి, సాకలి, మంగలి అందరితోటి కుల వృత్తులు ఉండేవి. ఆ కుల వృత్తులని విచ్ఛిన్నం చేసేస్తావు, నీకు నచ్చినట్టు నువ్వు బతకాలంటూ. మరి తెలంగాణలో మేమెవరు? స్వతంత్ర తెలంగాణ సాధించి ఎవరి కోసం? 1200 అంటే మార్వాడీల కోసమా లేకపోతే గుజరాత్ వాళ్ళ కోసం అయిన రామరవీరులు? అందుకోసమే రాయాల్సి వచ్చింది పాట. మనం వాళ్ళ వస్తువు బహిష్కరిస్తున్నాం తెలంగాణలో. అన్న మీరు రాసినటువంటి పాట ఇవన్నీ ఒక్కొక్క ఉంచితే అన్న తెలంగాణకు సంబంధించినటువంటి ఒక బీజేపీ ఎంపీ, అవును, ప్రస్తుతం సెంట్రల్లో ఆయన మంత్రివర్గంలో కూడా ఉన్నాడు. ఆ వ్యక్తి బండి సంజయ్ నిన్న ఒక విలేకరి అడిగినటువంటి క్వశ్చన్ కి తెలంగాణలో మార్వాడి ఒక తెలంగాణ అబ్బాయి మీద చేసినటువంటి దాడిని ఖండిస్తాడని మనం అనుకున్నాం, కానీ దాన్ని సమర్థిస్తున్నాడు. కొంతమంది హిందువుల మీద కుట్రలు చేస్తున్నారని అంటారు. ఏ రకంగా చూడొచ్చు బండి సంజయ్ వ్యాఖ్యల్ని? బండి సంజయ్ అంటే ఆయన ఏంటంటే మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి లేదు అసలు. లేదు, ఇప్పుడు మన 7th క్లాస్ చదువుకున్నోడికి ఏమైతే తెలివి ఉంటుందో, నీళ్ళు ఎడికెళ్ళి వస్తాయి, వర్షం ఎడికెళ్ళి వస్తుంటే అమెరికాడు పైపు పడితే నీళ్ళు వస్తాయి అన్నట్టుగా బండి సంజయ్ జ్ఞానం అంతే తప్ప చెట్లు వేస్తే నీళ్ళు వర్షం పడుతుంది, మన ప్రకృతి ఇది, మన వ్యవస్థ ఇదనే తెలియదు. బండి సంజయ్ ఏంటంటే ఉత్త చిన్నపిల్లలు లాంటి మనస్తత్వం, వ్యక్తిగతంగా మంచోడే, బట్ ఏంటంటే ఏం మాట్లాడుతారో ఆయనకు అర్థం కాదు. కాబట్టి ఆయన ఏంటంటే ఒకప్పుడు మా స్వర్గీయ సాయి చంద్ ముందు కదా మిత్రుడు, తెలంగాణ ఉద్యమకారుడు సాయి చంద్ గారు రాసినటువంటి పాట ఆయన ఒక 4 లైన్లో పాడిండు. దీన్ని మనం ఫుల్ఫిల్ చేయాల్సి వచ్చింది ఈ పాట. ఎందుకంటే ఫుల్ఫిల్ చేయాల్సి వచ్చింది ఈ పాటని, ఎందుకంటే నాకు తెలియక మాట్లాడుతుండు. తెలియక మాట్లాడుకోవడం వల్ల మనకు సమస్యలు వస్తాయని చెప్పి మనం బండి సంజయ్ గారికి హెచ్చరిస్తున్నాం, రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం. ఈయన అర్థం కాని మనిషి అన్నట్టు బండి సంజయ్. ఇప్పుడు మనకు ఏదైనా సబ్జెక్ట్ అర్థం కాకుండా ఉంటారు చూడండి, బండి సంజయ్ కూడా అట్లా అర్థం కాని మనిషి వల్ల మనకు సమస్య వస్తుంది. అక్కడ మన తెలంగాణ వాడిని కాపాడతాడా లేకపోతే మన తెలంగాణ వాళ్ళ మీద దౌర్జన్యం క్రియేట్ చేస్తాడా అనేది నాకు అర్థం కాలే ఆయన మాట్లాడే మాటకి. ఇప్పుడు మనం రోహింగ్యాలు మన మేనమామలు కాదు, కూడా మన బొమ్మది కాదు. నేను ఒక చిన్న పల్లవి వాడి వినిపిస్తాను సందర్భంగా సాయి చంద్ కూడా ఒక పాట రాసిండే, పాపం చనిపోయింది కదా. గుజరాతోడి చెప్పులు మోసే బాంచన్ బండి సంజయ్, గుజరాతోని చెప్పులు మోసే బాంచన్ బండి సంజయ్, తెలంగాణలో మీకేం పని వయా జల్దిన నువ్వు దొబ్బేయి. గుజరాతోని చెప్పులు మోసే బాంచన్ బండి సంజయ్, తెలంగాణలో మీకేం పని వయా జల్దిన నువ్వు దొబ్బేయి. ఏం రాసినావన్న తర్వాత చరణాలలో ఏం రాసినట్టే సాయి చంద్ అన్న పాటని, మన సంస్కృతిది లేని సన్యాసి
గుట్కా తంబాకును నువ్వు నమిలేసి మార్వాడి ముఠాలను పోగేసి నువ్వు ఢిల్లీలో చేసేది చపరాసి మన సంస్కృతి తెలియని సన్యాసి గుట్కా తంబాకును నువ్వు నమిలేసి మార్వాడి ముఠాలను పోగేసి నువ్వు ఢిల్లీలో చేసేది చపరాసి తెలంగాణను బదలాం చేసి పాగలుగాళ్ళతో దోస్తాన చేసి గుజరాతోడి చెప్పులు మూసే బంచన్ బండి సంజయ్ తెలంగాణలో నీకేం పని వయ జల్దిగా నువ్వు మింగే గుజరాతోడి చెప్పులు మోసే బాంచన్ బండి సంజయ్ తెలంగాణలో నీకేం పని వయ జల్దిగా నువ్వు మింగే ఏ బండి నీ ఒల్రు బోతుల వ్యవహారం నువ్వేం మాట్లాడుతావు నీ ఇష్టం తెలియనిదేదో వాగుతావు మత కల్లోలాలను రేపుతావు మా కుల వృత్తులకు ద్రోహివిరా నువ్వు మిడిమిడి జ్ఞానపు మిడితవురా గుజరాతోడి చెప్పులు మోసే బాంచన్ బండి సంజయ్ తెలంగాణలో నీకేం పని వయ జల్దిగా నువ్వు మింగే ఇట్లా రాయాల్సి వచ్చింది. అద్భుతమైనటువంటి పాట వచ్చిందంటే అన్న నేను ఒకసారి చెప్తా. ఇప్పుడు మీకు ఏదైనా సమస్య వస్తే అరే మా మిత్రుడికి సమస్య వచ్చిందని మనం వస్తాం. పార్టీలు ప్రాంతాలు వేరైనా ఒక తెలంగాణను విచ్ఛిన్నం చేసి తెలంగాణను చులకనగా చూస్తుండు బండి సంజయ్ కూడా. అవును, అందుకోసం రాయాల్సి వచ్చింది పాట. ఈ రోజు రాసిన పాట అనేది దీనికి బండి సంజయ్ కరీంనగర్ గడ్డ అనేటటువంటిది తెలంగాణ రాష్ట్రానికి ఊతం ఇచ్చింది. అక్కడనే ఉద్యమం పుట్టింది. ఆ గడ్డ మీద నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచినటువంటి నీవు ఈ తెలంగాణ బిడ్డ మీద దాడి జరిగితే తెలంగాణ బిడ్డకు మద్దతు ఇవ్వకుండా గుజరాతోనికి మద్దతు ఇస్తుండన్నా ఏ రకంగా చూడవచ్చు? ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు తెలంగాణలో? ఓట్లు అడగడం పక్కన పెడితే బండి సంజయ్ నెక్స్ట్ కనీసం వార్డు మెంబర్ కూడా గెలవడు ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి. ఎందుకంటే అందరూ హిందువులు ముస్లిమ్స్ కాదు అక్కడ మన వర్ణ వ్యవస్థను మన వ్యాపారాన్ని మొత్తం తొక్కేస్తున్నారు గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళు. కాబట్టి ఈరోజు బండి సంజయ్ను అర్థం చేసుకుంటుంది. అది మన వాళ్ళ మీద పెత్తనం చేయడం కాదు, వాళ్ళపైన బెదిరించాలి, వాళ్ళని బెదిరించాలి. అరే మా తెలంగాణ వాదులకు మా తెలంగాణ వాళ్ళకు నువ్వు ఇబ్బంది పెట్టదని చెప్పాల్సింది పోయి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు, ఉల్టా సపోర్ట్ చేస్తున్నాడు. అంటే దొంగకు సర్ది కట్టించడం లాగా. దానివల్ల బండి సంజయ్కి నెక్స్ట్ ఎట్లుంటుందో ఆయననే నిర్ణయించుకుంటాడు. ఆయన భవిష్యత్తు మనం చెప్పాల్సిన పని లేదు. అది ఓటు అనే రూపంలో బండి సంజయ్ పతనం స్టార్ట్ అయినట్టే. అన్ని ఉమ్మడి కులాలు ఒక్కటే క్యాస్ట్ కాదు కదా. ఇక్కడ సబ్బండ వర్ణాలన్నీ ఈరోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్టుగా గో బ్యాక్ మార్వాడి అంటూ ఉద్యమం చేస్తున్నాయి. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ మార్వాడి వ్యాపారస్తులు ఎవరైతున్నారో బండి సంజయ్కి పెద్ద ఎత్తున ముడుపులు ఇస్తారని ఒకటైతే బయట చర్చ జరుగుతుంది. అందుకోసమే వాళ్ళ తరపున వాళ్ళ అడుగులకు మడుగులెత్తుకుంటా ఈ రకంగా వ్యవహరిస్తున్నారు అనుకోవచ్చు కదా. అంతవరకే అనుకుంటాం. ఇంకోటి ఏంటంటే నిన్న మాట్లాడినటువంటి రాజాసింగ్ గారు కూడా ఆయన ఆయనకు వచ్చు తెలుగు భాష. మన తెలంగాణలో ఒక మిస్టేక్ ఏముందంటే ఊర్లో ఉన్నవాడికి హిందీ మాట్లాడడం రాదు, ఓన్లీ తెలుగే మాట్లాడతారు వాళ్ళు, మన తెలంగాణ లోకల్ భాష. ఆయన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే టోటల్గా హిందీలో మాట్లాడు, మామూలు విషయాలు అయితే అన్ని తెలుగులో మాట్లాడతారు. సగం వచ్చి సగం రాకుండా తెలుగులో మాట్లాడతారు. ఈ ఒక్క విషయం హిందీలో ఎందుకు మాట్లాడంటే ఇది అర్థం కావద్దు, నా వాయిస్ బయటకు పోద్దని చెప్పి ఆయన జాగ్రత్త పడ్డాడు. బండి సంజయ్కి అంత నాలెడ్జ్ లేదు కాబట్టి ఈయన పిచ్చి వాగుడు వాగిండు. దానివల్ల బండి సంజయ్కి మైనస్ అవుతుంది, రాజసింగ్ మైనస్ కాదు. బీజేపీలో బండి సంజయ్ మైనస్ అయిపోతాడు దీనివల్ల. ఆయనకు తెలియదు, ఎందుకంటే మనోడు మన మీదుగా దౌర్జన్యానికి వస్తే ఎవడు ఒప్పుకుంటాడు? ఒప్పుకోరు కదా. అది అసలు విషయం. ఇక్కడ ఇట్లాంటి వ్యవస్థలు ఎన్నో జరుగుతున్నాయి. ఈ వ్యవస్థలు మంచిగా ఉండాలి, మనం అందరం కలిసికట్టుగా ఉండాలి. మన తెలంగాణ సాధించుకుంది మన కోసం కాబట్టి మనం వాళ్ళ ఆధిపత్యాన్ని వద్దనుకుంటున్నాం. అసలు తెలంగాణ గడ్డ అంటేనే 200 ఏళ్ళు ఈ భారతదేశాన్ని బ్రిటిష్ వాడు పరిపాలించిన కానీ ఈ తెలంగాణ గడ్డ మాత్రము నైజాం ఆధీనంలో ఉందన్న. మనల్ని బ్రిటిష్ వాడు పరిపాలించలేదు. కానీ వానికన్నా వీడు ముఖ్యంగా ఈ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2014 నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఆగడాలు ఎక్కైతున్నట్లు చెప్తున్నారు. నిజమన్నా? బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పుడు 15 లక్షలు జీరో అకౌంట్లు ఇస్తా అని చెప్పినాడు ప్రభుత్వం. మన గవర్నమెంట్ ఇస్తుంది, జీరో అకౌంట్లు ఓపెన్ చేయమని చెప్పాను. ఇప్పుడు 10 సంవత్సరాలు దాటి 11 సంవత్సరాలు ఉన్నాం. జీరో అకౌంట్లో 15 లక్షలు కాదు, కనీసం ఒక 100 రూపాయలు కొట్టింది లేదు వాడికి. 100 రూపాయలు కొట్టింది లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు నీరవ్ మోడీ వీళ్ళందరూ వ్యాపారాలు చేసి రాష్ట్రాన్ని దేశాన్ని లూటు చేసి పారిపోయిన పట్టుకోరని ఆయన అంటే మనం వదిలిపెట్టి ఇక్కడ మామూలు వాళ్ళ మీద చూపించడం ఎందుకు? ఏదన్నా ఒక రైతు ఇల్లు చిన్న లోన్ తీసుకొని కట్టకుంటేనే వచ్చి బ్యాంక్ చేసేస్తాడు, నువ్వు జప్తు చేసుకుంటారు, ఇంకోటి అమ్మేస్తారు వీళ్ళు. మరి కోర్టులో ఎగ్గొట్టినటువంటి నీరవ్ మోడీ లలిత్ మోడీ వీళ్ళందరినీ ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ లండన్ లో దాక్కున్నారు. దేశాన్ని పాడు చేసినటువంటి 24 మంది బిలియనీర్లు లండన్ లో పోయి తలదాచుకుంటుంటే ఒక సౌత్ ఇండియా వాడు ఒక విజయమాల్యను ఉండంటన్నా
వాడు ఒక్కడుంటే పోతే పోయిండేమో. చూడు ఎంత అంటే ఎందుకు పట్టుకొస్తలేరు. ఇదే విషయం పైన ఏంటంటే చెన్నైలో తమిళియన్స్ కు వాళ్ళకి రిలేషన్ చాలా డిఫరెంట్ ఉంటది. అవును, తమిళియన్స్ ఏంటంటే టీ నగర్ చెన్నైలో మార్వాడి వాళ్ళు షాపులు పెడతామని పోయారు. అక్కడికి పోతే వాళ్ళు ఏం చేశారు, అక్కడ నుంచి తన్ని పంపించేశారు చెన్నైలో. ఇప్పుడు తమిళనాడులో వాళ్ళ లోకల్ వ్యాపారాలే ఉంటాయి. తమిళనాడులో మీరు గమనించండి, ఇప్పుడు మన లోకల్ గా సంతూర్ సోప్ ఉంటుంది కదా, ఐటీసీ. అవును, ఐటీసీకి సంబంధించిన సంతూర్ సోప్ నువ్వు తమిళనాడులో మాక్సిమం దొరకదు. వాళ్ళ లోకల్ బ్రాండ్స్ ఉంటాయి, మన సొంత ఉత్పత్తులు ఉంటాయి. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా ఏం చేయాలంటే, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక చిన్న విన్నపం, మన సహకార సంఘాలు పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకి, డ్వాక్రా మహిళలకి మన ఉత్పత్తులు తయారు చేయాలా. ఓకే, చిన్నపాటి స్మాల్ కేజ్ ఇండస్ట్రీ కింద ఉత్పత్తులు తయారు చేస్తే తెలంగాణ జీడిపి పెరుగుతుంది. ఇది పెరగడం వల్ల ఏమవుతుందంటే మనం ఆర్థికంగా బలంగా ఉంటాం. ఇప్పుడు పేరుకే 2 లక్షల కోట్ల పైగా సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ పెడుతున్నారు. కానీ ఈ సంపద మొత్తం కొన్ని లిమిటెడ్ వర్గాల చేతుల్లోనే ఉన్నదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత మహిళలకు అంబానీతో అదానీతో పోటీగా ఏదైతే ఎలక్ట్రానిక్ రంగంలో వాళ్ళకు సోలార్ పవర్ ప్లాంట్ పెట్టడము, పెట్రోల్ బంకులు పెట్టడం కొంత మంచిదే. కానీ ఇది పెద్ద ఎత్తున పెట్టుబడి రంగంలోకి తెలంగాణ వాదులు రావాలని నేను కూడా అంటా. అవును, ఒక సంవత్సరం సరిపడా తెలంగాణ ఇన్కమ్ ని యువత మీద కనుక పెట్టుబడి పెట్టగలిగితే యువత రాజకీయాల్లో నెగ్గగలుగుతారు, యువత ఆర్థికంగా నెగ్గగలుగుతారు. యువతకు లోన్స్ ఇవ్వాల్సిన పని లేదు. ఒక సంవత్సరం ఇచ్చి చూడండి, ఆ సంవత్సరంలో మీరు 10 లక్షలు ఇస్తే వాళ్ళు 20 లక్షలు చేసి చూపిస్తారు. యువత చాలా టాలెంటెడ్. తెలంగాణ వాళ్ళు టాలెంటెడ్. ప్రోత్సాహం లేకపోవడం వల్ల వెనకబడతారు. ఇప్పుడు నాకు ప్రోత్సహిస్తే నేను ఏమైనా చేయగలను. నాకు ప్రోత్సాహం లేదు కాబట్టి నేను ఏదో చిన్నపాటి పని చేసుకోవాల్సి పెద్ద పెద్ద సంస్థలన్నింటినీ నడిపేది తెలుగు వాళ్ళే. తెలుగు వాళ్ళు మన సౌత్ ఇండియా, ముఖ్యంగా సౌత్ ఇండియా వాళ్ళకి చాలా తెలివి. మనకేమో పని చేయడం తెలుసు, వాళ్ళకేమో మోసం చేయడం తెలుసు. మనకు మోసం తెలియదు, మనం మోసం చేయలేము. వేరేతో జరగని పని మనకు. మనం పండుకోరంటే ఉపాసం పండుకుంటాం తిండి లేకపోతే. మనం మోసం చేయలేం. తెలంగాణ గడ్డకున్న పవర్ అది. వీళ్ళు దాన్ని ఏం చేస్తారు, చులకనగా చూస్తూ మన పైన పెత్తనం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు నోరు మూసుకొని కూర్చుంటే మంచిదని మనం వార్నింగ్ ఇస్తున్నాం స్వీట్ గా వీళ్ళకి. ఎందుకు వార్నింగ్ ఇస్తున్నాం అంటే, మనమందరం బాగుపడాలని కోరుతున్నాం. మనం వాడు బాగుపడాలంటే మనకెందుకు, వాడు బాగుపడే విషయం మనకెందుకు. బండి సంజయ్ గారు అర్థం చేసుకోవాల్సిందంటే, తెలంగాణ ప్రాంతం డెవలప్ కావడం కోసం నిన్ను కేంద్ర మంత్రిని చేసినాం. అది వదిలిపెట్టి నువ్వు మా మీద జులుం చేస్తాంటే నువ్వు మాకెందుకు, గేట్ అవతల నిలబడంటాం నెక్స్ట్ ఎలక్షన్ వచ్చినప్పుడు. అంతే కదా, ఓటు వేయనప్పుడు కరీంనగర్లో ఉన్నటువంటి మా మిత్రులకు అందరూ ఫోన్ చేసి చెప్తాం, బండి సంజయ్ మన కుల వ్యవస్థను, వర్ణ వ్యవస్థను మొత్తం పాడు చేసి మన వ్యాపారాన్ని సత్రోలు చేసి మార్వాడ్లు ఇచ్చే ముడుపుల కోసం పనిచేస్తుండో ఆయనకు మీరు ఎందుకు ఓటేస్తారా బాబు. కాంగ్రెస్ వాళ్ళకనేయండి, బీఆర్ఎస్ వాళ్ళకనేయండి తప్ప బండి సంజయ్ కోటేకని మేమే చెప్తాం, పోయి హిందువులమే చెప్తాం బరాబర్. అంతే, తెలంగాణ మనోడై ఉండాలి. తెలంగాణ అంటే పోటీ చేసేవాడు మనోడై ఉండాలి. మన మనస్తత్వం ఉండాలి వాడికి. మన కష్టం తెలవాలి, మన సుఖం తెలవాలి. నువ్వు ఏం తెలియకుండా ఎవరికో తీసుకొచ్చి నువ్వు ఊడిగం చేస్తుంటే మనం ఎందుకు. ఒక వ్యాపారమే కదన్నా, మన భాష మీద దాడి చేస్తున్నాడు, యాస మీద దాడి చేస్తున్నాడు, మన కల్చర్ ని మొత్తం నాశనం చేసి వాడు ఎట్లా చేస్తున్నాడు అంటే, మన బతుకమ్మ ప్లేస్ లో దాండియా తీసుకొచ్చి పెడుతున్నాడు. దాండియా అనేది మనకు సంస్కృతి కదా. బతుకమ్మ అనేది ఇట్లా చేతులతో చప్పట్లు కొడితే చప్పట్లతో బాడీలో ఉన్నటువంటి వైబ్రేట్ మారి మన బ్రెయిన్ లో ఉన్నటువంటి నరాలు యాక్టివేట్ అవుతుంది. చప్పట్లకు ఉన్నటువంటి పవర్ అది. ఒకప్పుడు ఇప్పుడు మన ప్రాంతంలో రాకంచెర్ల కీర్తనలు ఉన్నాయి. అవును, అన్నమయ్య ఎంతనో రాకంచెర్ల వెంకటదాస్ అంతా ఆయన కీర్తనలు 500 కీర్తనలు ఉన్నాయి. ఆ కీర్తనలు రాసినటువంటి వ్యక్తి మన ప్రాంతం అతను. మన ప్రాంతాన్ని ప్రోత్సహించాలంటే నువ్వు దాండియా మనకెందుకు, పనిలేని దాండియా అది. డీజే మనకెందుకు, డీజేతో అవసరం లేదు కదా మనకు. ఇక్కడ ఉన్నటువంటి వర్ణ వ్యవస్థను పాడు చేసి మనల్ని దేనికి పనికిరాని వ్యక్తుల్లాగా వాళ్ళు చిత్రీకరించి తెలంగాణ సంపదను దోచుకుపోవడానికి మాత్రమే ఇదంతా క్రియేషన్ చేస్తుండ్రు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులందరూ ఇంటికి వెళ్తే కనీసం నీళ్లు దాపరు. ఇప్పుడు బీజేపీ చాలా మంది ఉన్నారు కదా, ఓకే, అన్టచబుల్ అంటే దూరం పెట్టేస్తారు. ఓ దళితుడు ఇంటికి పోద్దు, ఓ బీసీ ఇంటికి పోదు, ఓ ముద్రాజ్ ఇంటికి పోద్దు. వాళ్ళు ఏంటంటే షో పూట సెంటు కొట్టుకొని పెద్దగా బొట్టు పెట్టుకుని రోడ్డు మీద తిరిగి జిందాబాద్ అని. ఇక్కడ వ్యవస్థ పాడైపోతుందా బాబు అని మనం చెప్తుంటే దీని మీద ఫోకస్ పెట్టకుండా అట్లా పోయింది. ఒకప్పుడు పండుగ సాయన ఉన్నాడు కదా, పాలమూరు బిడ్డ, ఆ పండుగ సాయన మీద కూడా నేనే రాసాను పాట. రాజాకారుల ఈ రాక్షస పాలన, నైజామోడి నెత్తుటి పాలన, రక్తసిక్తమై విరజిల్లే ఈ అనాగరిక మన బతుకుల్లోనా, పాపాత్ముడు గాడమ్మో పండుగోళ్ళ సాయన్న, ఆయన బహుజనుల బంధుకమ్మో పండుగోళ్ళ సాయన్న. ఇలాంటి గొప్ప గొప్ప పండుగ సాయన్న కూడా అన్న ఇక్కడ కాడిత పీడిత వర్గాల తరపున కొట్లాడి ఉన్నోని కొట్టి లేనోని కేటాడు. మేము అడుగుతుంది కూడా అదే. తెలంగాణ కోసం పోరాటం చేసి ఇప్పుడు నల్లమల్ల పులిబిడ్డ రేవంత్ రెడ్డి అన్న కూడా అడుగుతుంది అదే. మనల్ని కాపాడన్న వాళ్ళ కోసం మనకు అవసరం లేదు అంటున్నాం. మన తెలంగాణకు అన్న ఒక వర్డ్ రాసిన అద్భుతమైనటువంటి వర్డ్స్. అవును, సమ్మక్కలు సారక్కలు సర్వాయి పాపన్నలు సబ్బండ వర్ణాల సాహసాలు కొనియాడుతూ ఊరూరా పాటలైన మీరసాబు వీరగాద
దండు నడిపే పాలమూరు పండుగల్ల సాయన్న జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. ఇంత తెగువ ఉన్నటువంటి గడ్డలో అసలు మన సంపద మొత్తం ఒకటి ఎత్తుకపోతుంటే ఇంకా ఎందుకు వీళ్ళు వాళ్ళ అడుగులకు మడుగులవుతున్నారు? నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో వాళ్ళకి కూడా అన్ని విషయాలు తెలుస్తున్నాయి. తెలియడం వల్ల వాళ్ళు ఏంటంటే యాక్షన్ తీసుకుంటారు. అంటే ముఖ్యమంత్రి గారికి తెలిసిపోయింది ఇంత ఇష్యూ జరిగినప్పుడు ఒక సెకండ్ ఆయన తెలుస్తుంది 100%. ఆయనకు ఉన్నటువంటి సీఎంఓ నుంచి తెలిసిపోయినప్పుడు ఆయన ఏంటంటే ఆయన ఎలా కార్యాచరణ స్టార్ట్ చేయాలి, ఎలా పైన ఏంటనేది ఆ విషయాల్లో ఉన్నారు. మనం ఏమడుగుతున్నాం అంటే రిక్వెస్ట్ గా తెలంగాణ యువత బాగు కోసం ఏమైనా ప్రయత్నం చేయండి. వాళ్ళు ఇప్పుడు బడ్జెట్ లేదంటున్నారు కదా యాక్చువల్ గా ముఖ్యమంత్రి గారు. బడ్జెట్ ఎక్కడ పోయింది అనేది ఒక్కసారి ఆలోచిస్తే ఒక సంవత్సరంలో తెలంగాణ రూపురేఖలు మొత్తం మారిపోతాయి. మొత్తం మారిపోతాయి. వేల కోట్లు జిఎస్టీలు స్టేట్ ట్యాక్సులు వీళ్ళు ఎగ్గొట్టారు కాబట్టి దాని మీద ఫోకస్ పెడితే మన సంపద మన దగ్గర ఉంటుంది. హైదరాబాద్ లాంటి ఏరియాను ఇంకొక హైదరాబాద్ ను తయారు చేయొచ్చు. మనం వరంగల్ ను చేయొచ్చు, కరీంనగర్ చేయొచ్చు, మన మహబూబ్ నగర్ చేయొచ్చు, హైదరాబాద్ లాంటి ప్రాంతాన్ని. అలా ఈ వీళ్ళు విచ్ఛిన్నం కావద్దని ఇప్పుడు ఈ మధ్యన సోమవారం రోజు అమన్గల్ ప్రాంతంలో స్వచ్ఛందంగా బంద్ పాటిస్తారు. మార్వాడి బిజినెస్, మార్వాడి గో బ్యాక్ కాదు, మార్వాడి బిజినెస్ గో బ్యాక్, మార్వాడి కల్చర్ గో బ్యాక్. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు స్వీట్ హౌస్ పెట్టినాం అది పెట్టినామంటారు కదా. ఒక సంవత్సరం తర్వాత నేను చెప్తున్నా చీపురు గట్ట కూడా అమ్మనియారు తెలంగాణలో. తెలంగాణ వాదులు అట్లా తయారైపోయారు. ఎవడు వ్యాపారం వాడు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నువ్వెందుకు వచ్చి చేస్తావు? వీడా నీతో పని లేదు కదా. ఇది జరుగుతుంది. అందుకే అన్ని రకాల కులాలకి అన్ని రకాల వర్ణాలకి అందరికీ 5 కోట్ల మందికి అర్థమైనప్పుడు ఇంకా వాడు చేసేది ఏముంటుంది? వాడి దగ్గర వస్తువు కొనడం ఎప్పుడైతే మనం తగ్గిస్తామో మన వ్యాపారాలు బాగా పుంజుకుంటాయి. మనం ఏదైనా సాధించగలం. మనం తెలంగాణలో ఫేక్ వస్తువులు అమ్మేదే మార్వాడీలు, డూప్లికేట్ దందా చేస్తే మార్వాడీలు. ఆ డూప్లికేట్ దందా కాకుండా స్వచ్ఛమైన తెలంగాణకి మన స్వచ్ఛమైన వస్తువులు ఇస్తే మన ఆరోగ్యాన్ని, మన సంపదను, మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి మనం ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసినాం. పెద్ద ఎత్తున తెలంగాణలో అయితే అన్యాయం జరుగుతుందని మాత్రం చెప్పొచ్చు అంటావు? 100%. మీరు నన్నని కాదు, మీరు ఒక 100 మందిని అడగండి. ఏ ఊరికైనా పోండి, ఈ ఊరు పక్కన పెడితే ఏ ఊర్లో పోయినా మీ ఊర్లో షాప్ ఎవరు పెట్టింది, ఈ సావుకారు ఎవరు అని అంటే కొమ్మటోళ్ళని అడుగు ఉండరు, ఓ రెడ్డినా అడుగు ఉండడు, ఒక చంపేసిండు. విశ్వబ్రాహ్మణులు ఏదైనా చేయాలంటే ఇప్పుడు మెట్టెలు కొట్టేసి ఉంటుంది లేడీస్ కి. విశ్వబ్రాహ్మణులు అవసరాల దగ్గరికి వెళ్తే మెట్టెలు వాళ్ళే కొట్టాలా. వీళ్ళు ఏంటంటే గోల్డ్ అమ్ముతారు, నెక్లెస్లు, అది డూప్లికేట్ ఐటమ్స్ ఉంటాయి. అందులో 22 క్యారెట్స్ ఉంటుంది, వీళ్ళు 24 బిల్ వేస్తాడు. మెట్టెలు మాత్రం మన ఊర్లో ఉన్న అవసరాలు కొట్టేయాలి. అంటే 100 రూపాయల కోసం వాళ్ళు మెట్టెలు కొట్టేయాలా, వాళ్ళకి మిగిలేదు 100. వీడేమో లక్షలు నొక్కేస్తాడు అక్కడ. ఇది పెట్టుకున్నాడు. మన వర్ణ వ్యవస్థలో గోల్డ్ షాపులు మొత్తం స్వర్ణకారులే ఉండాలా తెలంగాణలో. వేరే వాడు ఎవరి దగ్గర మార్వాడి దగ్గర కొనొద్దని మనం చెప్తున్నాం. స్వీట్ హౌస్ ఉంది, మన తెలంగాణ స్వీట్ హౌస్ పెట్టుకోమనండి, వాళ్ళ దగ్గర మనం కొంటాం. హార్డ్వేర్ షాప్ ఉంది, మన తెలంగాణ వాళ్ళు స్వీట్ హార్డ్వేర్ పెట్టండి, వాళ్ళ దగ్గర కొంటాం. దేశవ్యాప్తంగా ఒకప్పుడు మన సరే తెలుగు ఇప్పుడు అయిపోయాం కానీ తెలుగుకు సంబంధించినటువంటి పుల్లారెడ్డి స్వీట్ కావచ్చు, వెల్లంకి పురుసు కావచ్చు, కొన్ని చాలా ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు ఉన్నాయి. అటువంటి వాటిని కూడా ఈ హల్దీరామ్ స్వీట్స్ అనేటటువంటి వాటి తొక్కేసినాయి. అసలు ఏ దాన్ని వదలలేదు అనుకోవచ్చు. ఇప్పుడు మీకు చెప్పాను సింపుల్ ఒక లాజిక్ చెప్తా మీకు. రీసెంట్ గా యాదగిరిగుట్ట దగ్గర ఒకడు గోల్డ్ మార్వాడి గిరివి దుకాణం పెట్టిండు. గోల్డ్ నగలు చేస్తా అని చెప్పి ఒక ఆమె 20 లక్షలు కట్టిందంట పాపం. ఒక అక్క పెళ్లి కోసం 20 లక్షలు కడితే బంగారం తీసుకొచ్చి ఇవ్వాలి కదా. ఇప్పుడు తెస్తా రేపు తెస్తా అనే వాడు ఏం చేశాడు, షాపు లూట్ చేసుకుని పారిపోయాడు. వాడిని ఎవరు తీసుకొచ్చిస్తారు ఇప్పుడు? పారిపోయినోడిని. అంతే, మన ప్రూఫ్ ఉంటుంది ఇక్కడ. మన ప్రూఫ్ రాజస్థాన్ లో ఉంటది. మాధవిలత తీసుకొచ్చిస్తుందా, బండి సంజయ్ తీసుకొచ్చిస్తారా, లేకపోతే ఉన్న మార్వాడీలు తీసుకొచ్చిస్తారా? తెలంగాణకి 20 లక్షలు 50 లక్షలు మోసం చేసేదంతా కూడా వాళ్ళే వాళ్ళ ప్రూఫ్ కూడా. ఇప్పుడు మనం ఎవరినైనా ఇబ్బంది పెడితే మన ఇల్లు ఇన్నే ఉంటది, మన కోసం పొద్దున దిగుతాడు. ఏమైనా వైపు నువ్వు ఇస్తాను పైసలు లేకపోతే అని అడుగుతాడు. వాడిని ఏడబట్టుకుంటావు పోయి. వాడిని 2000 కిలోమీటర్ ఉంటుంది దీనికి రాజస్థాన్ 2000 కిలోమీటర్ ఎవడు పోవాలి వాడిని పడకడానికి కోసం. పోలీసులకు కూడా వేరే పనులు ఉంటాయి కదా. డిపార్ట్మెంట్ కు చాలా నిద్రలేని రాత్రులు ఉంటాయి, తిండి తినని రాత్రులు ఉంటాయి పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళకి. వాళ్ళ కోసం వీళ్ళు ఎందుకు పనిచేయాలి? మన కోసం పనిచేయాలా. అందుకోసమే ఆ దొంగ వ్యవస్థ వద్దు, మన స్వచ్ఛమైన తెలంగాణ మనకు కావాలని చెప్పి మనం ఈ పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ శ్యామ్కు చాలా మంది బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. మీకు ఎవరైనా ఈ పాట రాసినందుకు చేసిండ్రు? సపరేట్ చేస్తే నేను తీసిన తిమ్మరం తీస్తే సైలెంట్ ఏమంటున్నారు అంటే మీకు అవసరమా, మీకు అవసరం లేదు కదా, మీరు చిన్న పిల్లలు, మీకు ఎందుకు ఇదంటే
కేసీఆర్ ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చింది. సోనియా గాంధీకి ఎట్లా తెలిసిండు కేసీఆర్? అవును, తెలియదు కదా. అయినా మామూలు మనిషి అంటే పక్కన పెడుతుండే. ఈరోజు 1200 మంది అమరవీరులు అయితేనే, రక్త తర్పణం జరిగితేనే ఈరోజు తెలంగాణ వచ్చింది. మా తెలంగాణ సంపద నువ్వేడో అడ్రస్ లేని వచ్చి నువ్వు ఈడ సంపద దోచుకోపోతుంటే మేము ఎందుకు ఊకుంటాం? ఊకం కదా. మన పార్టీలు ఏదైనా కావచ్చు, మనం వాదమంతా తెలంగాణ, మనం అందరం స్థానికులం, అన్నదమ్ములం, అంతే. ఇది ఇంపార్టెంట్ అని చెప్తున్నాం అన్ని రకాల పార్టీలకి. బీజేపీలో కూడా మాకు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. బట్ ఏంటంటే బండి సంజయ్ ఏంటంటే ఆయనకు ముడుపులు ముడతాయి కాబట్టి ఆయన మాట్లాడాల్సిందే. ఆయన అట్లా మాట్లాడుతుంది ఎందుకంటే ఆయనకు కూడా ఇన్నర్ ఫీలింగ్ లోపల ఏంటంటే అరే నేను మాట్లాడుతుంది రాంగ్ అనే విషయం ఆయనకు తెలుసు. ఎందుకంటే ఈరోజు సాయి చంద్ అంత గొప్పగా రాసిండు పాట అంటే స్వర్గీయ సాయి చంద్. ఆయన ఉద్యమం చేయకపోతే ఎక్కడిది లేదు కదా. సాయి చంద్ ఏం చెప్పిండు? ఊరికి ఒక అంబేద్కర్ తయారు కావాలని చెప్పిండు సాయి చంద్. అంబేద్కర్ వెళ్ళాక 33 డిగ్రీలు చేసినాడు. ఒకటి చూపించు చూద్దాం, తెలంగాణలో ఆంధ్రలో చూపించు. బాగా చదువుకోవాలి, బాగా బతకాలి, మన సంపద డెవలప్ కావాలి, మనం అందరం జ్ఞానవంతులు అవ్వాలని చెప్పిండు. ఆ పందలో మనం అందరం ముందుకు పోవాలా. వీళ్ళు ఏంటంటే ప్రతిదీ మోసమే. ఆ ప్రతిదీ మోసగాళ్లకు మనము దూరం పెట్టాలి, కంచవతలు ఉంచాలి. కాబట్టి మన సంపద మన దగ్గరనే ఉండాలని మేము పోరాటం చేస్తున్నాం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మనం ఒకసారి చూసుకుంటే అన్న ఎంత తెగింపు ఉండే, అసలు తెలంగాణ అంటేనే సాయుధ తెలంగాణ పోరాటంలో ఎంతోమంది చాకలి ఐలమ్మ కావచ్చు, దొడ్డి కొమరయ్య కావచ్చు, మారోజు వీరన్న కావచ్చు, ఎంతోమంది గొప్ప గొప్ప తెగింపు ఉన్నటువంటి బిడ్డలు పుట్టినటువంటి గడ్డ. ఈ గడ్డ మీద మొట్టమొదటిసారిగా ఒక మార్వాడోడు వచ్చి మన మీద దాడి చేస్తున్నాడంటే అసలు ఎంత ఒకటి మన కళ్ళకు కనిపించినటువంటి దాడి ఒకటి మాత్రమే. కోకొల్లలో చెప్పుకోలేరు, బయటకు వాళ్ళు చెప్పుకోలేక భయపడ్డారు. ఇప్పుడు మనం చెప్పడం కాదు, మన మీదకి రమ్మని ఎవడొస్తాడో తెలంగాణ వాడి మీదకి. ఈ రోజు రాష్ట్రం మొత్తం అర్థమైనటువంటి విషయం ఏంటంటే వీడు రావడం వల్లనే మనకు వస్తువులు కల్తీ అయిపోయినాయి, లేకపోతే కల్తీ జరగదు. గవర్నమెంట్ పాడవడానికి కూడా ఇదే కారణం. గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు ట్యాక్స్ కట్టకపోతే ఎట్లా అవుతాయి. ఇప్పుడు ఒక సంసారం ఉంది, కొడుకులు ఉత్తగా తాగి తిరుగుతున్న రోజు తండ్రి తీసుకొచ్చి పెట్టాలంటే ఎడికలు తీసుకొచ్చి పెడతాడు. ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే జరుగుతుంది. డబ్బులు లేకపోతే మొత్తం ట్యాక్స్ ఎగ్గొట్టి డబల్ దందా చేస్తున్నారు. 30 రూపాయల వస్తువు 300 అమ్మినప్పుడు డబ్బులు వానిపోతున్నాయి. ఈడ గవర్నమెంట్ కు జీరో చూపిస్తారు వాళ్ళు. దాని వల్ల సమస్యలు వస్తున్నాయని చెప్తున్నాం. కుటుంబ పరిపాలన ఎట్లయితే ఉంటుందో రాష్ట్ర రాజకీయ పరిపాలన కూడా అట్లుంటది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో డబ్బులు లేకపోవడానికి కారణం ఈ మార్వాడిలు దొంగ కొడుకులు చేయడం వల్లనే ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. వీళ్ళని కట్టడి చేస్తే మన సంపద మన దగ్గర కోట్లలో ఉంటది. మనము ఎవరిని అడగాల్సిన పని లేదు, మనమే 10 మందికి ఇవ్వగలుగుతాం. కొత్త కొత్త ప్రాజెక్టులు కట్టగలుగుతాం, కొత్త కొత్త వ్యాపారాలు పెట్టగలుగుతాం. మన వ్యవస్థ, మన యువకులు డెవలప్ అవుతారు. ఇక్కడ ఆర్టికల్ నెంబర్ 43(b)లో ఏముంటదంటే మన దగ్గర డబ్బులు లేనప్పుడు మనం వేరే వేరే బ్యాంకుల నుంచి లోన్ తీసుకోవచ్చు. లోన్ తీసుకోవాలంటే మన దగ్గర సిబిల్ ఉండాలా. సిబిల్ ఉండాలంటే వ్యాపారం ఉండాలి, అంటే మనదై ఉండాలి వ్యాపారం. అది గవర్నమెంట్ అండర్టేకింగ్. గవర్నమెంట్ ఇప్పుడు కేరళ రాష్ట్రం ఉంది, కేరళ రాష్ట్రంలో హెర్బ్స్ ఉంటాయి, మూలికలు. ఈ మూలికలు ఆదివాసీ హెర్బ్ ఒక సొసైటీ, తర్వాత ట్రైబల్ సొసైటీ, ఎస్టీలకు సంబంధించింది, దళిత్కి సంబంధించిన ఒక సొసైటీలలో వాళ్ళు లోన్ ఇచ్చి ఒక 5 కోట్లు 10 కోట్ల లోన్ ఇచ్చి దానికి ట్యాక్స్ ఇస్తారు. ఆ ట్యాక్స్ ద్వారా వాళ్ళు సంపదను ఉత్పత్తి చేసుకుంటారు. ఒక్కొక్కటి విల్లాలు కట్టరు. 1.5-2 కోట్ల ఇల్లు ఉంటాయి కేరళలో. మన తెలంగాణలో యువతకు ఎందుకు సంపాదించలేకపోతారు అంటే ఇందుకే. మనం గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలి, మళ్ళీ గవర్నమెంట్ తీసుకోవాలి. 10% తీసుకుంటుందా, 20% తీసుకుంటుందా, మళ్ళీ గవర్నమెంట్ తీసుకోవాలా. ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో సబ్సిడీ దళిత బంధు పెట్టాడు. అది ఏం చేసినా వానెంబడి తిరగడానికి ఇవ్వడం కాదు, తెలివినోడికి ఇవ్వాలంటున్నాం. ఇప్పుడు ఊకే తాగి తిరిగేటోనికి ఇచ్చినా వాడు ఏం చేసుకుంటాడు? తాగుతాడు, 4 రోజులు తిరుగుతాడు, జిందాబాద్ అంటాడు. నువ్వు తెలివినోడికి ఇస్తే రూపాయి 100 రూపాయలు చేస్తాడు. 100 రూపాయలు చేసేవాడికి ఇవ్వాలంటున్నాం మనం. అంటే తెలంగాణలో పూర్తి 30 రూపాయలు అంబానీ అంట వాళ్ళ అమ్మ పుస్తమెట్టెలు అమ్మి వాడు పెట్రోల్ బంక్ ఏదో బిజినెస్ పెట్టినట్టు. అంతే పెట్టాలి అంటే ముందు ఏమంటే ఫస్ట్ గవర్నమెంట్ ఒక 1000 మందినో 2000 మందినో సెలెక్షన్ చేసి వాళ్ళకు ఒక సోర్సెస్ కల్పిస్తే తెలంగాణ ఎందుకు డెవలప్ కాదు? వాళ్ళ దగ్గర ట్యాక్స్ తీసుకో, వాళ్ళు పారిపోవడానికి ఛాన్స్ లేదు. ఎందుకు ఇట్లా పారిపోవడానికి ఛాన్స్ లేదంటే ఇటు అమ్మమ్మ తరపున ఇటు నాన్నమ్మ తరపున వాడి ఊరేంది, వాడు ఏం చేసి ఇంతకుముందు వాడి మీద ఏమైనా క్రైమ్ ఉందా అవన్నీ చెక్ చేసినాకనే మనకి లోన్ ఇవ్వాలి. ఉత్తా ఎవడు పడతాడికి రాగానే లోన్ ఇవ్వద్దు. నిజాయితీగా బిజినెస్ చేసేవాడికి లోన్ ఇస్తే వాడు కడతాడు కంపల్సరీ. అంతే తప్ప నువ్వు ఎవడుకో వాడి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నాకు ఎమ్మెల్యే తెలుసు, ఎంపీ తెలుసు అని వాడికి లోన్ ఇస్తే వాడు ₹1 కట్టాడు. అప్పుడు దానివల్ల ప్రభుత్వానికి లాస్ కదా. అందుకే సంపద పెరగాలంటున్నాం. ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ అదే చేస్తుంది, కేరళ గవర్నమెంట్ అదే చేస్తుంది. వీళ్ళందరూ ఏం చేస్తారంటే మన దగ్గర ట్యాక్స్ ఎగ్గొట్టి వాణి రాజస్థాన్లో వాణి గుజరాత్లో చేస్తారు బిజినెస్లన్నీ. ఇప్పుడు ఇదంతా అన్న ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అందరికీ దేశభక్తి అంటారు కదా. ఏ ఒక్క మార్వాడి అయినా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాడా?
సైన్యంలో ఎంతమంది ఉండరు చెప్పండి. ఒక్కడు లేడు లేరు కదా. లేడు. వీళ్ళందరూ దొంగ దందా చేసుకోవడం, ఫారెన్ దిగపోవడం, దొంగ దందా చేసుకోవడం, డబ్బులు వజ్రాలు అంటాడు, ఇంత పనికిరాని రాళ్ళు ఏవో అవి అమ్ముకుంటాడు. దాని పేరుతో వజ్రాలు ఇంకొని మోసం చేస్తాడు. ఎడికెళ్ళి కోట్ల రూపాయలు తీసుకొని లండన్ లో ఉంటాడు. లండన్ లో పట్టుకోడు. అందరు దొంగలే కదా ఎక్కువ ఉండేటోళ్ళు. ఈ వ్యవస్థ క్రియేట్ చేసిందే వీళ్ళు. అందుకే బ్రిటిష్ వాడి వారసుడు అని రాసిన అందులో. బ్రిటిష్ వాడు కొడుకుడు, బ్రిటిష్ వాడు దిగపోయిన వాడి కొడుకులు అంటాడు. వీడి వ్యవస్థ మనకు వద్దని, మన సంపద మనకు ఉండాలని చెప్పి మనం ఈ పాట రాయడం జరిగింది. దీనిపైన పోరాటం కూడా చేస్తున్నాం. ఇంకా ఈ ఉద్యమం ఇంకా ఉధృతం చేస్తారా? ఇంకా అదే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అని కూడా ఆపదరం లేదు. ఇప్పుడు డైరెక్ట్గా దేవుడి దిగి వచ్చి ఆగలేదు. ఎందుకంటే అన్ని కులాలు అయిపోయింది. దేవుని కూడా అడుగుతారు, మరి మాకు సంపద అంటారు. ఇప్పుడు లక్ష్మీదేవి వచ్చింది చాలా వరకు కూడా ఉద్యమంలో చాలా మంది అసలు సమర్థిస్తున్నారు. ఎవరు దీన్ని వ్యతిరేకిస్తలేరు. కొంతమంది అక్కడక్కడ చిల్లరగా వాళ్ళు డబ్బులు ఏమంటారు చందాలు తీసుకునేటోడు మాత్రమే వ్యతిరేకిస్తాడు. ముడుపులు బ్యాగులు. నేను స్వార్థం కోసం ఆలోచిస్తే నా కోసం నేను ఆలోచించుకుంటా. నాకు ఒక 20 లక్షలు కావాలి, 50 లక్షలు కావాలని ఎవరిని అడుగుకుంటా, నేను పని చేసుకుంటా. నా ఒక్కడి కోసం ఆలోచించకుండా మన జాతి మొత్తం బాగుపడాలి, తెలంగాణ జాతి మొత్తం బాగుపడాలని కాబట్టి నేను ఇది చేయడం స్టార్ట్ చేసిన. అంతే. నన్ను స్వార్థం ఉంటే నా మీద ఏ నచ్చితే ఆ కేసు పెట్టుకున్నాను. నేను దేనికైనా రెడీ. అంటే డిపార్ట్మెంట్ కూడా చెప్పినాను డైరెక్ట్ గా. నేను ఎవరైనా వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగించినా, నేను ఏదైనా తెలంగాణ గురించి కీడుగా మాట్లాడినా నా మీద నేను దేనికైనా రెడీ. నేను అట్లా మాట్లాడే పాటలు కూడా ఎక్కడ వల్గాటి ఉండదు. ఇక్కడ ఉన్నది రాసిండ్రు, ఉన్నది ఉన్నట్లు రాసిండ్రు. నిజంగా చెప్పాలంటే ప్రతి ఊర్లో స్వీట్ హౌస్. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ అనేది కూడా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వీళ్ళ టైంలో వీళ్ళు తెలుగు వాళ్ళని చెప్పి వీళ్ళని చెన్నై నుంచి తరిమేస్తే వీళ్ళు హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్కి వచ్చినాక మన తెలంగాణలో సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది ఉన్నారా బాబు అంటే ఆడ 20 మంది లేరు. ఇప్పుడు 50 సంవత్సరాలు దాటింది అనుకో సపోజ్ కి. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మన వాళ్ళు ఎంతమంది యాక్టర్లు ఉంటే 20 మంది 30 మంది ఉంటారు టోటల్ గా. మన తెలంగాణ వాళ్ళకి యూట్యూబ్ ఛానల్లో ఒక్కొక్కటి టాలెంట్ చూస్తే వాడు ఎవడరా బాబు అనుకుంటాం. అనుకున్న టాలెంట్ అవకాశం లేకపోవడం వల్ల వాడు చిన్నపాటిగా యూట్యూబ్ ఏదో పాటలు చేసుకోవడము, ఏదో క్రియేషన్ చేసుకున్నట్లు వెళ్ళిపోతారు. మన తెలంగాణ వాళ్ళు అన్నింటిలో టాలెంట్స్ ఉన్నారు, లేదని కాదు. ప్రోత్సాహం లేదు. ఆ ప్రోత్సాహం ప్రభుత్వం కల్పించాలని కవులు, కళాకారులు, ఉద్యమాన్ని నడిపినటువంటి బిడ్డలు ఇక్కడ ఉన్నారన్న. కారం పొడితో కదిలిన చెల్లె, రోకలి బండత కదిలిన పల్లె. కారం పొడితో కదిలిన చెల్లె, రోకలి బండత కదిలిన పల్లె. ఉద్యమాల ఊయలగా ఊరు, నిజాం రాజులను తరిమిన పోరు. బాంచందొరని కాళ్ళు మొక్కుతని బాని సత్వముకు చరమ గీతమై వెట్టి చాకిరి విముక్తి కోసం మట్టి మనసులు చేసిన యుద్ధం. చల్ ఇది వీరులు గన్నమ్మ, ఇది వీర తెలంగాణ. సాయుధ పోరుకు చిరునామా, సమరాల తెలంగాణ. ఎంత అద్భుతమైనటువంటి సాహిత్యం అన్న. ఇది రాయమని చెప్పండి చూద్దాం. ఇప్పుడు ఏ ఆంధ్ర కవి కావచ్చు, ఏ గుజరాత్ వాడు కావచ్చు, ఏ మార్వాడోడు కావచ్చు, ఇటువంటి పాటలు రాయరా మీకు దమ్ముంటే. బండెంట బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్లే వస్తావు కొడుకో నైజాము సర్కరోడా. మా మీద ముంచినవురో నైజాము సర్కరోడా. సుటుముటుం సూర్యపేట నట నడుమన లాగొండ. నీవుండేదైదరాబాదు దాని పక్కన గోల్కొండ. గోల్కొండ కీల కింద, గోల్కొండ కీల కింద. నీ గోరి గడతం కొడుకో నైజాము సర్కరోడా. ఎంత అద్భుతమైనటువంటి ఇలాంటి రచనలు ఇప్పుడు మన ప్రాంతంలో ఒక్కరిద్దరు కాదు. సుద్దాల అశోక్ తేజ అన్న, తర్వాత మన జయరాజ్ అన్న, గోరటి వెంకన్న, అందశ్రీ, ఇట్లా 100 మంది కళాకారులు. 1,00,000 మంది కళాకారులు ఉంటారు తెలంగాణలో. ఉంటారు కదా, 1,00,000 మంది ఉంటారు. తెలంగాణ 5 కోట్ల మంది జనాభాలో 1,00,000 మంది కళాకారులు ఉంటారు. అలా ఎవరికి ఒకరు తగ్గినట్టు ఉండదు. ఒకరి నుంచి ఒకరు సంగీత స్వరాలు తెలుసు, సంగీతం తెలుసు, ప్రతి వాయిద్యం తెలుసు, అని తెలుసు. వీళ్ళ తెలంగాణ కల్చర్ అంటేనే సంగీతం ఉంటది అన్న. అంతే. నారు వస్తుంటే పాటలు వస్తాయి, నారు వేస్తుంటే పాటలు వస్తున్నాయి, కలుపు తీస్తే పాటలు ఉంటాయి, కోతకు వస్తే పాటలు ఉంటాయి. అన్నింటినీ ధ్వంసం చేస్తారు. మన ఊర్లలో ఎవరన్నా పెద్ద మనుషులు ముసలి చనిపోతారు కదా, చనిపోతే ఏడ్చుకుంటూ పోయేటప్పుడు కూడా పాటలా కనిపిస్తుంటది. ఇప్పుడు పెద్ద మనుషులు చనిపోతే, అమ్మమ్మ నానమ్మ చనిపోతే వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గరికి వాళ్ళు పాట రూపకంగా వాడతారు. ఇది తెలంగాణ ఉన్నటువంటి కల్చర్. వీళ్ళోడో వచ్చి డీజే పెడతా, నేను అది చేస్తా ఇది చేస్తా అంటే మనమందరం మేము పిచ్చిలేసి చూస్తున్నాం. అది వద్దని మన కల్చర్ మనకు ఉంటేనే మనం బతుకున్నట్టు, లేకపోతే మనం కూడా సచిన శవంతో సమానం కదా. అంతే. మన కల్చర్ బతకకపోతే మనం ఎందుకన్నా. పైగా అద్భుతమైనటువంటి కల్చర్ తెలంగాణ అంటేనే. కవులు, కళాకారులు, రాజకీయం మొత్తం ఇత కలెగుర గంపలేక కల్చర్. దీనిలో ఎవరికి కుల భేదాలు ఉండవు, మత భేదాలు ఉండవు, విధ్వంసాలు ఉండవు, ఏముండవు. ఊర్లో కులాలు ఉన్నా కానీ కలిసిమెలిసి ఉండేదన్న. ఉండయి. అన్నదమ్ముల వరుసలతో పిలుచుకునేది. ఊర్లలో ఉన్నటువంటి రెడ్డిలు, ముద్రాజులు ఎవరికైనా డబ్బు ఉంటే ఏదైనా సమస్య వస్తే అన్న మీకు ఇట్లా డబ్బులు అవసరం ఉందంటే ఎన్ని కావాలని అడుగుతారు తప్ప ఇంట్రెస్ట్ ఒక్క రూపాయి తీసుకోరు.
ఈ మార్వాడు వచ్చిన వీడు తర్వాత వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ స్టార్ట్ చేసిండు. వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ బుద్ధి ఖరాబ్ అయిపోయింది వీళ్ళు రావడం వల్ల. వీళ్ళు రాకపోయింటే వాళ్ళ బుద్ధి ఎట్లా ఉండిపోయి ఏందో రెడ్డి సాబ్ అంటే చప్పుడు దగ్గర డబ్బులు ఇస్తుండే, తీసుకుపోరానైనా ఏదో వాడుకో మళ్ళీ టైంకి పట్టు ఇస్తున్నాను ఉంటుండే. ఇప్పుడు అట్లా లేదు, వీడు రాగానే 5 రూపాయల మిత్తి 10 రూపాయల మిత్తి అంట చక్రవడ్డీలు స్టార్ట్ చేసిండు. చక్రవడ్డీ అనేది తెలంగాణలో, లేకపోతే అట్లా లేదా కల్చర్. ఏదైనా పండుగ జరిగితే ఊర్లో ఉన్నటువంటి అందరు జనాల్ని పిలిచి అరే ఈరోజు భోజనం ముందు రావాలి మీరు కంపల్సరీ అని చెప్పి ఇంటికి వచ్చి పిలుస్తారు. అప్పుడు ఫోన్లు లేని టైంలో. ఇప్పుడు ఫోన్ వచ్చినాక వీడు ఉల్టా పెట్టడం వల్ల ఏమైందంటే దూరం చేసి పడేసిండు, మన వ్యవస్థను దూరం చేస్తుండు. కాబట్టి వానికి వద్దంటున్నాం మనం అంతే. చందాలు ఇస్తున్నారు, అది తీస్తున్నారు, గుజరాత్ మార్వాడోళ్ళు అని అంటున్నారు. అదే దాని ఏ రకంగా చందాలు ఎవరికి ఇస్తారు? ఇస్తున్నారట వాళ్ళు, ఏదో మన పండుగలకు పబ్బాలకు మన పండుగలకు ఇవ్వట్లేదు. వాని ఎంబడి ఎవడైతే చెంచాగిరి చేస్తుండో వానికి మాత్రమే చందాలు ఇస్తారు. మన పండుగలకు వాడికి ఇచ్చిండు. మరి బోనాల పండుగ చేయమని వాళ్ళనే. ఇప్పుడు బోనాలు అయినాయి కదా, వాడు దుర్గమ్మ పండుగకి ఇస్తాడు అంతే, బోనాలకి ఇయ్యడు. చెప్తున్నా బోనాలు ఉన్నాయి, బతుకమ్మ ఉంది కదా, బతుకమ్మకి ఇమ్మని వచ్చి వాడమని పాడమని. వాడు తెలుగు వచ్చిరాని తెలుగులో వాడతాడా, ఉర్దూలో వాడతాడా, హిందీలో వాడతాడా, పాడమని వాడే పాట. అవన్నీ నాటకాల వరకు మాత్రమే అంతే తప్ప అక్కడ నిజమైనటువంటి మనకి మనసు లేదు. తెలంగాణ పైన నిజమైన మనసు ఉంటే వాడు మన వ్యవస్థను డెవలప్ చేస్తాడు, మన ప్రాంతాన్ని డెవలప్ చేస్తాడు. వాడు మన ప్రాంతాన్ని డెవలప్ చేయకుండా మనల్ని తొక్కేసి వాడు ఎదుగుతున్నాడు అంతే అంతే అంతే, అంతకుమించి అక్కడ ఏం లేదు. చివరిగా చెప్పన్నా అసలు ఇంకా వీళ్ళ మీద ఇంకెటువంటి ఎట్లా ముందుకి కార్యాచరణ ఇంకేం కార్యాచరణ అంటే మేము సబ్బండ వర్ణాలందరికీ రిక్వెస్ట్ చేసి దయచేసి ఏం చెప్తున్నామంటే వాళ్ళ వస్తువులు కొనకండి. మార్వాడికి సంబంధించినటువంటి షాపులలో మీరు వస్తువులు కొనకుండా మన సొంత మన తెలంగాణ ప్రాంతం సంబంధించినటువంటి వ్యక్తుల వ్యాపారాల దగ్గర మీరు వస్తువులు కొనండి. ఒక 10 రూపాయలు ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు ఉద్దరాన్ని తీసుకోండి, టైంకి కట్టండి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి కూడా డబ్బులు ఉండవు కదా. మన ప్రాంతాన్ని డెవలప్ చేయాలంటే, మన జీడిపి పెరగాలి, మన తెలంగాణ అభివృద్ధిలోకి రావాలంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపారస్తుల దగ్గర మీరు కొనగలిగితే ఏదైనా సాధిస్తాం. మన అందరం సుభిక్షంగా ఉంటాం. మన ప్రాంతము, మన గ్రామం, మన పట్టణాలన్నీ డెవలప్ అవుతాయి. మనం డెవలప్ అయితేనే మనకు విలువ ఉంటుంది అనేది నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. సబ్బండ వర్ణాలందరికీ కూడా నా నమస్కరించి చెప్తుంది ఏంటంటే మన ప్రాంతాన్ని అభివృద్ధి చెందండి, తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చెందండి అని చెప్తున్నాను తప్ప మిగతా వాళ్ళు మనకు అవసరం లేదు. వాడు ఉండాలనుకుంటే ఉండొచ్చు, పోవాలనుకుంటే పోవచ్చు. మనం పొమ్మని చెప్పట్లేదు వాడిని, వాడికి రమ్మని కూడా మనం చెప్పలేం. వాడేవాడు వచ్చిండు, వాడేవాడు పోతే మంచిది. పోవాలంటే వాడు పోకపోవచ్చు. ఇప్పుడు మనం ఒక 2 సంవత్సరాలు 5 సంవత్సరాల బిజినెస్ వాడి దగ్గరికి షాప్ పోకపోతే వాడే షాప్ మూసుకొని అమ్మేసుకొని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది జరుగుతుంది అంతే. ఒకప్పుడు ప్లాస్టిక్ లేనప్పుడు కుమ్మరలు లేరా, కుండలు లేవా? కుండలలో వంట చేస్తారు. ఈ రోజు నువ్వు మంచి విషయం తీసుకొచ్చినావన్న, ఒక నిమిషం మాట్లాడదాం దాని గురించి. చాలా మందికి నేను చెప్తున్నా, ఈ ప్లాస్టిక్ వాడకం వల్ల మనకు తెలియకుండానే మన బాడీలో మొత్తం క్యాన్సర్ కారకాలు మొత్తం ఉత్పత్తి అవుతున్నాయంట. దయచేసి వీలైనంత తక్కువ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి. కుమ్మరోళ్ళ కుండలు వాడండి. చాలా మంచి కల్చర్ అది. స్వచ్ఛమైన మట్టి నుంచి పుట్టినది. ఇప్పుడు మనిషి మట్టి నుంచి పుట్టాడు, మట్టి నుంచి కలిసిపోతాడు. మనిషి కూడా మట్టిలో కలిసిపోవాల్సింది కదా మనిషి అన్నాడు. అందుకే మట్టి పాత్రలు వాడండి, మన సాంప్రదాయాన్ని డెవలప్ చేయండి, కెమికల్ లేని వస్తువులు వాడండి. మన అమ్మమ్మలు నాయనమ్మలు తాతోళ్ళని చూస్తే 100 ఏళ్ళు బతుకుతున్నాయి, ఎటువంటి రోగం లేదు. ఈ రోజు 30 ఏళ్ళకే షుగర్ బీపీ వస్తున్నది. అవును, ఎందుకు వస్తుందంటే వీళ్ళు ప్రతిదీ కల్చర్ అంటే ఇన్సులిన్ శాతం పెరుగుతుంది. స్వీట్ల వల్ల ఏమైతుందంటే మన బాడీ లోపల ఇన్సులిన్ పెరిగినప్పుడు షుగర్ అటాక్ అవుతుంది. షుగర్ అటాక్ అయితే మనం సచిన శవంలాగా ఏం పని చేయలేము. చెమట రాదు, మనం తిరిగి అలసిపోతాం. తినే ఫుడ్ అంతా కల్తీ అవుతుంది. ఈ కల్తీ కావద్దంటే మన స్వచ్ఛమైన తెలంగాణలో మనమే పంటలు పండించాలా, అది సేంద్రియ ఎరువులతో పండించాలా, అది గ్రామీణ ప్రాంతాల్లో పండించాలి. అలాంటివి ఒకప్పుడు గడ్డి నువ్వులు అంటుండే, గడ్డి వడ్లు తింటే నువ్వు ఇప్పుడు బిర్యానీ కూడా పనిచేయదు. ఉత్త వరి గడ్డి దొక్కించిన వడ్లు. ఈ వ్యవస్థను మొత్తం వీళ్ళే పాడు చేశారు. ఇప్పుడు మనం బయట కొనడం ఎందుకన్నా, బ్లాక్ రైస్ అని కొంటున్నాం కదా, గడ్డి వడ్లు అంటే అవే గడ్డి దొక్కించిన తర్వాత కళ్ళం కొట్టిన తర్వాత ఒక 2 రోజులు మక్కి తర్వాత చుట్టూ ఎడ్లు తిప్పితే గడ్డి వడ్లు వస్తుండే. గడ్డి వడ్లతో మనము వంట చేసుకొని తింటే, వరి బియ్యం తింటే అద్భుతంగా ఉంటుండే, రుచి స్మెల్ విచిత్రంగా ఉంటుండే. అంటే మక్కుతుండే. ఇప్పుడు మామిడి పండు మక్కుతే ఎట్లా బాగుంటుంది, కాయ తింటే ఎట్లా ఉంటుంది, అట్లా మక్కడం వల్ల మంచి పౌష్టికమైన ఆహారం ఉంటుండే మనకు. నెయ్యి ఇప్పుడు చూడండి మీరు బయట ఇట్లా రాస్తే సాయంత్రం దాకా వాసన పోదు. నెయ్యి ఇంట్లో కాస్తే వీళ్ళు డాల్డా నెయ్యి తీసుకొచ్చి పెట్టారు, కల్తీ చేసారు. ఇప్పుడు పతంజలి అని ఉంటాడు, వాడు యోగాలో చెప్తారు కదా రామ్దేవ్ బాబా, వాడు ఏంటంటే వాడు మాత్రం వాడు ప్రోడక్ట్ వాడు ఇంకో తీసుకొచ్చి వాడమని చెప్పి వాడు యోగా చేయమన్నాడు, వాడికి జ్వరం వస్తే చేరిండు. అట్లాంటి కల్చర్ వాళ్ళు తీసుకొచ్చారు. మన దగ్గర అట్లా ఉండదు. మన దగ్గర ఇప్పుడు ఎంబీబీఎస్లు ఉన్నారు, BAMSలు ఉన్నారు, అన్ని రకాల వ్యవస్థలు ఉన్నాయి. మన వ్యవస్థ డెవలప్ అవ్వాలంటే మన ప్రోత్సాహంతో ముందుకు రావాలా. ఎవరింట్లో వాళ్ళు కూర్చుంటే ఏం సాధించలేం కదన్నా. ఇంకా లాస్ట్ అన్న చిట్ట చివరికి ఒక విషయం చెప్పండి. నిన్న బండి సంజయ్ మాట్లాడుతూ, బండి సంజయ్ కావచ్చు మాధవిలత వాళ్ళిద్దరూ ఒక కీలకమైనటువంటి విషయాన్ని వాళ్ళు లేవనెత్తిండ్రు. ముఖ్యంగా రోహింగ్యాల గురించి మాట్లాడినరు వాళ్ళు. అసలు ఈ దేశంలో 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నది వాళ్ళు. మళ్ళీ రోహింగ్యాలని ఎవడు ఎలాగొట్టాలి, ఎవడు గుర్తించాలి ఒకసారి దీని విషయం. రోహింగ్యాలని గుర్తించాలంటే ఒక చిన్న సూచన ఉందన్న. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ముస్లిమ్స్కి వాళ్ళ ఒకసారి ఆధార్ కార్డు చెక్ చేసి వాళ్ళ 3 తరాలు
ఓకే 3 తరాల మీన్స్ అమ్మమ్మ ఎక్కడ, మీ నాన్నమ్మ ఎక్కడ, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అనేది ఒక్కసారి ముస్లిమ్స్ అందరిపైన కార్బన్ సెర్చ్ చేయగలిగితే రోహింగ్యాలు కూడా తెలిసిపోతుంది. సింపుల్. ఓకే ఇప్పుడు మన ప్రాంతంలో ఉన్నారు, తాండూరు నుంచి వికారాబాద్ నుంచి హైదరాబాద్ సెట్ అయిన వాళ్ళు ఎవరంటే మీ ఊరు ఎక్కడ అంటే చెప్తారు. వాళ్ళ మూలాలు తెలిసిపోతాయి. వాటి మూలాలు తెలిసిపోతాయి. ఈ మూలాలు తెలుసుకున్నప్పుడు రోహింగ్యాలు పట్టుకోవడం పెద్ద పని కాదు కదా. వీళ్ళు పట్టుకోవడం చేతగాక ఇప్పుడు మనం మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం తీసుకురాగానే నువ్వు రోహింగ్యాల గోబ్యాక్ అంటున్నావు. రోహింగ్యా గోబ్యాక్ దీనికి సంబంధం లేదు కదా. రోహింగ్యాలు తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. ఒక ట్రైన్ పెట్టు, గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ట్రైన్ ఉంది కదా, పెట్టి మొత్తం ట్రైన్ లో బంగ్లాదేశ్ కు పంపించేసాయి. మేము వద్దంటున్నాం, మనకు మేమే వస్తాం నీకు సపోర్ట్. ట్రంప్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న పంపించాడు ఫ్లైట్లు పెట్టి. అవును, మరి నీవెందుకు 11 ఏళ్ల నుంచి కాపాడుతున్నావు? వాళ్ళు ఉల్టా డ్రామాలు చేయడంలో దిట్ట అన్నట్టు. మన వీధి నాటకాలు ఇష్టం లేక వీళ్ళకు అలవాటు అయిపోయింది. వాళ్ళ దగ్గర చెంచగిరి చేయడము, బానిసత్వము, చెప్పులు మోయడము ఇవి ఉంది కదా తప్ప నీకు తెలంగాణ పౌరుషం ఏం తెలుసు, తెలంగాణ విలువ ఏం తెలుసు, తెలంగాణ విలువ తెలుసుకుంటే అట్లా మాట్లాడు. 7th క్లాస్ 6th క్లాస్ పోరాగానికి ఉన్న నాలెడ్జ్ కూడా లేదు బండి సంజయ్ గారికి. లేకపోవడం వల్ల అట్లా మాట్లాడుతుండు. ఆయన మనోడు అయినప్పటికీ తెలుసుకోవాలని చెప్తున్నాం, నేర్చుకోవాలని చెప్తున్నాం. తప్పేముంది? తప్పేం లేదు. రోహింగ్యాల బాధ్యత మాది కాదు. రోహింగ్యాల చేయాల్సింది ఏంది? నువ్వు ఆర్థిక సహాయ మంత్రి ఉన్నారు, 2 మంత్రులు ఉన్నారు, కిషన్ రెడ్డి ఉన్నారు, బండి సంజయ్ 2 ఉన్నారు. పంపించండి రోహింగ్యాలను. నువ్వు ఫ్లైట్లో పంపిస్తావా, ట్రైన్లో పంపిస్తావా? పంపి. నీకు ఇక్కడ ఉండమంటున్నారు రోహింగ్యాలు ఉంచమని మేము చెప్తున్నాం. ముస్లిమ్స్ కూడా దాన్ని వద్దంటారు, రోహింగ్యాలు వద్దంటారు. వాళ్ళ వీళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా. ఎవడో తప్పు చేస్తే ఇప్పుడు పహల్గావ్ దాడిలో వీడు హిందూ ముస్లిం గొడవ తీసుకొచ్చినప్పుడు ఇట్లాంటి వాళ్ళే తీసుకొస్తారు. ఓకే, ఎవడో తీసుకురాడు. ఇప్పుడు హైదరాబాద్లో తెలంగాణ ఊర్లలో ఉన్న ముస్లిమ్స్ ఎందుకు గొడవ పడతలేదు? మనతో గొడవలు కదా. అన్నదమ్ములు లేకుండా మనం ఇప్పుడు హిందూ ఉన్నా నేను, నాకు చాలా మంది క్రిస్టియన్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంది ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, కలిసి ఉంటాం, ఎప్పుడు గొడవ ఉండదు. మరి వాళ్ళతో ఎందుకు గొడవ పడుతున్నావు అంటే వీళ్ళు క్రియేట్ చేస్తారు కాబట్టి గొడవ అవుతుంది అక్కడ. ఎప్పుడు మతం విద్వేషం ఎప్పుడైతుంది అంటే నువ్వు గొప్ప నేను గొప్ప అని చెప్పదు. ప్రాంతం గొప్ప, మన దేశం గొప్ప. ఓకే, మన ప్రాంతం తెలంగాణ, మన రాష్ట్రం తెలంగాణ, తెలంగాణ గొప్ప, తర్వాత దేశం గొప్ప. మన దానిలో గొడవలు పెట్టి అప్పుడు వాళ్ళు విభజించు పాలించనే సిద్ధాంతాన్ని తీసుకొస్తుందే బీజేపీ. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఒక మామూలు పర్సన్ని టెంపుల్కి ఎందుకు రానివాడు? ఒక మామూలు ఉండు, వానికి చెప్పాలి, రే బాబు మంచి బట్టలు వేసుకోవాలా, మంచి తిండి తినాలా, ఇది గుడి, ఇది ఇట్లా ఉండాలని చెప్పాలా. ఇది చెప్పాడు. వాడిని దూరం పెట్టేస్తారా, వాడు ఇంకో చర్చికి పోతాడు, నమాజ్కి పోతాడు, మతమే మారిపోతాడు. దానికి కారణమే బీజేపీ. ఓకే, అంతే కదా. ఇప్పుడు తిరుపతి పోతారు, తిరుపతిలో ఏం చెక్ చేస్తుండ్రు? ఆధార్ కార్డులో చెక్ చేస్తాడు. చెక్ చేసి ఎవడొచ్చిండు, ఏంది రూమ్ కావాలన్నా రూమ్ తీసుకో, తిను, దేవుని మొక్కు, ఇంటికి వెళ్ళిపో. అంతే తప్ప నువ్వు కులాలు మతాలు తీసుకొచ్చారు అక్కడ లేవు కదా. పెద్ద పెద్ద గుళ్ళకాడ ఏడలేదు. ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి వీళ్ళకు డబ్బులు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో కూడా ఒక మైనస్ ఉంది. వీళ్ళు డబ్బులు లాగేయడం కోసం ఇవన్నీ ఉల్టా క్రియేషన్స్ క్రియేట్ చేస్తారు. అంతే తప్ప ఇక్కడ కులాలు మతాలు ఇంపార్టెంట్ కాదు. మన ప్రాంతం ఇంపార్టెంట్, మన రాష్ట్రం ఇంపార్టెంట్. మనం అందరం ఒకటే. వీళ్ళు ఏంటంటే హిందూ ముస్లిం గొడవ పెట్టడానికి ఇవన్నీ ఉల్టా పనులు. అంతే తప్ప అక్కడ ఏం లేదు. చిట్ట చివరిగా ఏం చెప్తారన్న? చిట్ట చివరిగా తెలంగాణ స్వరాష్ట్రమైనటువంటి మన తెలంగాణను మనమే కాపాడుకోవాలా. ఎవరు వచ్చి కాపాడరు. వాడు ఢిల్లీలో ఉన్నాడో గుజరాత్లో ఉన్నాడో ఎవడొచ్చి మన కోసం కాపాడు, మన కోసం పనిచేయడు. మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలా. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నమస్కరించి చెప్పేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు యువతకు అవకాశాలు ఇవ్వాలా, చిన్నపాటి హెల్ప్ చేయాలా, వాళ్ళకు గవర్నమెంట్ తరపున లోన్స్ ఇవ్వాలి, సబ్సిడీ లోన్స్ ఇవ్వాలా. లోన్స్ ఇచ్చి మళ్ళీ టేకప్ చేసుకోవచ్చు. వ్యాపారాలు మన తెలంగాణ బ్రాండ్, మేడ్ ఇన్ తెలంగాణ బ్రాండ్తో కొన్ని ఉత్పత్తులు బాగుండాలని మేము విన్నవిస్తున్నాం. గతంలో ఏదైనా పొరపాట్లు జరగవచ్చు గత ప్రభుత్వంలో వాళ్ళు ఏంటంటే వాళ్ళు డంబాచారం వల్ల రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేయకుండా యువతకు మీరు ఉపాధి కల్పించి మంచి భవిష్యత్తు తీసుకొస్తే తెలంగాణలో మీకు మంచి పేరు ఉంటుంది అని రేవంత్ రెడ్డి గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. రైట్, ఇది ముఖ్యంగా మార్వాడి గోబ్యాక్ అనేటటువంటి పాట రాసినటువంటి మన కిషోర్ కార్తిక్ అన్న గారితో ప్రత్యేక చర్చ కార్యక్రమం. దయచేసి ఈ వీడియోను చూస్తున్నటువంటి మిత్రులందరూ కూడా మీ విలువైనటువంటి సమాచారం ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి SN TV.